తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో హౌసింగ్ పథకంపై అధికారులు లబ్ధిదారులతో ఎమ్మెల్యే సునీల్ కుమార్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత టీడీపీ ప్రభుత్వంలో అనేక ఇళ్లు మంజూరు చేయడం జరిగిందని, ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం వాటిని రద్దు చేసిందని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వంలో కొత్తగా ఇళ్లు మంజూరు చేసి ఇళ్ల నిర్మాణానికి ₹1,80,000 మంజూరు చేయడం జరిగిందని, అయితే కొంతమంది కాంట్రాక్టర్లు డబ్బులు డ్రా చేసుకుని ఇళ్లు సక్రమంగా నిర్మించలేదని విమర్శించారు. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీ బీసీలకు అదనంగా ₹50,000 ఇస్తున్నారని, లబ్ధిదారుల దగ్గరుండి నివాసాల నిర్మాణాలను నిర్మించుకోవాలని పరిశీలించుకోవాలని సూచించారు. అందరు కాంట్రాక్ట్ కొంతమంది కాంట్రాక్టర్లు పేదవాళ్ళని భయంకరంగా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులని చెప్పి పేదవాళ్ళు చెప్తున్నారు. అవన్నీ కూడా పేరు పేరున వెరిఫై చేయమని చెప్పాం. నేను చెప్పేది ఒకటే, 2014-19లో ₹2,50,000 ఆ రోజు మేము ఇచ్చాం తెలుగుదేశం పార్టీ అప్పుడు హౌసింగ్. తర్వాత వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ₹1,50,000 ఇచ్చింది. ఆ ₹1,50,000 కూడా ఎవరు లబ్ధాలు కట్టుకోక కాంట్రాక్ట్ ఇచ్చినటువంటి క్రమంలో వాళ్ళు అదనంగా బిల్లులు డ్రా చేసుకొని అక్కడ సక్రమంగా ఆశ్చర్యమైన నిర్మాణాలు చేపట్టిన పరిస్థితి కూడా మేము తెలియజేస్తున్నాం. మళ్ళీ కాంట్రాక్టర్ కూడా నేను మరి ఒకసారి తెలియజేస్తున్నాం, బాబు మీరు కట్టించాలైనా మీరు ఎంత కట్టారో అంతవరకు మీరు సెటిల్మెంట్ చేసుకొని మిగతాది లబ్ధిదారు జరుపుకుంటాడు. ఎందుకంటే అదనంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఎస్సీలకి 50,000, ఎస్టీలకి 75,000, బీసీలకి 50,000 అదనంగా మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మా లోకేష్ బాబు ఈరోజు ఇస్తున్నారు. అందుకే అందరూ కూడా చెప్పాం, ఎందుకంటే మీరు గత గవర్నమెంట్ లో కట్టినారు, మీరు కాదన్నా కూడా మీరు ఎంత కట్టారో అంత శుద్ధంగా కట్టి పేదోకి ఇబ్బంది లేకుండా చేయమని చెప్పి కోరాం. కానీ చూసే మాత్రం చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అన్ని కూడా మాట్లాడి దానిపైన తదుపరి ఏం చేయాలో కూడా అభ్యర్థులతో మా వాళ్ళతో మాట్లాడి దానిపైన చర్య తీసుకున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. కాబట్టి ఇంజనీరింగ్ రెసిడెన్స్ కూడా చెప్పాం. దయచేసి మా మున్సిపల్ కమిషనర్ గారు ఇక్కడ ఉన్నారు, హౌసింగ్ డీఈ గారు ఉన్నారు. ప్రతి ఇంటికి కూడా వాళ్ళకి ఇంజనీరింగ్ రెసిడెన్స్ ఒక్కరికి 30,000-20,000 కేటాయించి లబ్ధిదారుడు వైద్యుగా ఎంత పని జరిగింది, ఇంకెంత పని జరగాల అవన్నీ కూడా డీటెయిల్స్ అన్ని కూడా సేకరించమని చెప్పి ఎందుకంటే ఊరికే వేగంగా మీటింగ్ పెట్టేసి ఊరికే ఉత్సాహం చేసే వల్ల ప్రజలు అన్యాయం అయిపోతున్నారు. మేము మళ్ళీ చెప్తున్నాం, ఈ డబ్బులు ఈ రోజు ఏ గవర్నమెంట్ ఇచ్చినా ఆ డబ్బులు వీళ్ళు కట్టిన పనులే, మా సొంత డబ్బులు మా జోలు ఇట్లే. కానీ ప్రజలు కూడా వాళ్ళు ఎక్కడ కూడా వస్తుంటారు చాలా మంది, ఏమన్నా బిల్లు చూసుకుంటూ ఉన్నారు. అన్యాయ పరిస్థితి. ఎందుకంటే ఇంట్లో ఒక చిన్న బాత్రూమ్ పెట్టుకున్నా మీ సొంత డబ్బులు అయితే గట్టిగా కూర్చొని కట్టుకున్నారు, అది కూడా మీ సొంత డబ్బులు చూసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు ఉన్నారు కాబట్టి కాంట్రాక్ట్ వచ్చి ప్రకారంగా వదిలేస్తున్నారు. కాబట్టి దయచేసి కాంట్రాక్ట్ అంతా కూడా తెలియజేస్తున్నా, దీంట్లో ఏమాత్రం మోసం జరిగిందని తేలితే మాత్రం మీ అందరిపైన పోలీస్ కేసులు పెట్టేదానికి కూడా వెనకాడమని చెప్పి నేను మొహోటం లేకుండా చెప్తున్నా. చాలా మంది అంటే అందరు కాంట్రాక్ట్ మాట్లాడలే, ఉన్న కాంట్రాక్ట్ లో చాలా మంది పేదలు అన్యాయం చేసి డబ్బులు తీసుకొని ఇంకా అదనంగా డబ్బులు తీసుకొని పరిస్థితి ఉంది. ఇప్పుడు కూడా బెదిరిస్తున్నారంట పేదవాళ్ళని, ఆ బెదిరింపు ప్రక్రియ మానుకోమని చెప్పి కాంట్రాక్ట్ తెలియజేస్తున్నా. ఇప్పుడు కూడా 5,000 తెచ్చి 10,000 తెచ్చి అన్నారు. మళ్ళీ చెప్తున్నా, మీ దగ్గరికి ఎవరైతే గృహ నిర్మాణదారులు ఉంటారో వాళ్ళు ఏటీఎం కార్డు కానీ తీసుకోండి. దయచేసి ఏటీఎం కార్డు ఆ లబ్ధిదారునికి చేస్తామని చెప్పి సర్వమానవ హితం మానవతా సంస్థ సిద్ధాంతమని ఆ సంస్థ వ్యవస్థాపకులు ఎన్ రామచంద్రారెడ్డి అన్నారు. ఏలూరు జిల్లా భీముడవులోని అమ్మవార్ల ఆలయ ఆవరణలో మానవతా స్వచ్ఛంద సంస్థ భీముడవులు, నల్లజర్ల, చాగల్లు మండలాల నూతన కార్యవర్గాల ప్రమాణ స్వీకారం సంస్థ వ్యవస్థాపకులు రామచంద్రారెడ్డి పర్యవేక్షణలో జరిగింది. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లాకు చెందిన మండలాల ప్రతినిధులు పాల్గొన్నారు. తొలుత మానవతా శాంతి రథాలు, ఫ్రీజర్లు, విద్యానిధి నిర్వహణ, ఆడిటింగ్ లో ఎదురయ్యే సమస్యలు, సభ్యత్వాలు నమోదు గురించి చర్చించారు. మానవతా ఉమ్మడి జిల్లా నూతన అధ్యక్షులుగా కండపు సూర్యనారాయణ ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది. అనంతరం నల్లజర్ల డైరెక్టరీ ఆవిష్కరించారు.
గమనించండి, డబ్బులు డ్రా చేసి రిసీవ్ చేసి పొరపాటు చేసేది ఎక్కడ ఉండదు. మానవతాలు ప్రొసీజర్ ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయి. బ్యాంకులో డ్రా చేసేది ఒకడు, ఖర్చు పెట్టేది ఇంకొకడు, రాసేవాడు ఇంకొకడు. గ్యాప్ వచ్చినప్పుడు ఏమైతుందంటే సమస్యలు మొదలైపోయాయి. ఎవరైతే బ్యాంకు నుంచి డ్రా చేస్తారో వాళ్ళ దానికి జవాబారిగా ఎందుకు ఖర్చు పెట్టాడో కూడా ఎప్పటికప్పుడు రికార్డు చేసుకోగలిగితే ఆడిట్లో మనకి ఎప్పుడు కూడా సమస్య ఉండదు. ఖచ్చితంగా ప్రతి రూపాయికి గవర్నమెంట్ ఆఫీసులో ఏ విధంగా అయితే జవాబుదారీతనం ఉందో ఇంటికి వచ్చిన మానవత కూడా జవాబుదారీ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ట్రాన్సాక్షన్ జరిగిన వెంటనే ఆ ఓచర్ రాసి అవన్నీ కూడా ఫైల్ చేసుకొని ఏప్రిల్ 1వ తారీఖు ఇమ్మంటే మీకు ఏప్రిల్ 5వ తారీఖు లోపు మొత్తం స్టేటస్ ఇవ్వగలిగితే మానవత అంత పవిత్రమైన సంస్థ ఒకటి లేదు అనే మాట మీరు తీసుకురాగలిగితే అద్భుతాలు మనం సృష్టించగలుగుతాం. ఒంగోలు జీజీహెచ్ ను జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా సందర్శించారు. ఆసుపత్రిలో ఎంఎన్సీయూ, ఎస్ఎన్సీయూ ను తనిఖీ చేశారు. జీజీహెచ్ లో జరుగుతున్న పనులను పరిశీలించిన కలెక్టర్ వైద్య సేవల్లో విఘాతం లేకుండా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆసుపత్రికి వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఆమె సూచించారు. విశాఖ 38వ వార్డులో అత్యంత ప్రసిద్ది చెందిన సీతారామస్వామి దేవస్థానంలో వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆలయ పండితులు స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండుగగా జరిపించారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ స్వామిని దర్శించుకున్నారు. అనంతరం స్వామివారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవం జరుగుతూ ఉన్నాయి. ఈ ప్రాంతంలో అత్యంత పురాతన విశాఖపట్నం ఉన్నట్టు దాదాపు సుమారు 500 సంవత్సరాలు చరిత్ర వహిస్తుంది. స్వామివారి ఇక్కడ సముద్రంలో పెరిగితే ఇక్కడ పరిస్థితులు తక్కువ చరిత్ర
నాతో పాటు మా ఇండియన్ నాయకులు కూడా పాల్గొని అందరికీ కూడా స్వామివారి ఆశిస్తున్నారని ప్రాంతంలో ఇటువంటి స్వామివారి ఆశిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా అలాగే ఈ ఆలయానికి కానీ అలాగే పక్కన మా ఖచ్చితంగా ఖచ్చితంగా ఈ ప్రాంతానికి నిత్యం కష్టపడతా ఉన్నాము. ఖచ్చితంగా పూర్వ ఊయమాన్ని వంటలు తీసుకురావాలంటే అన్ని నాయకులు అందరూ కూడా కష్టపడతా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా అద్భుతంగా ఈ ఆలయాన్ని. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జలవనరుల శాఖపై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు. బనకచర్ల ప్రాజెక్టు భూసేకరణకు సిద్ధంగా ఉండాలని అధికారులకు సూచన. ప్రతి ఒక్కరూ నిత్య జీవితంలో యోగాను భాగం చేసుకోవాలి. పిలుపునిచ్చిన కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్. ఈ నెల 9వ తేదీన ఏలూరు కలెక్టరేట్ ఎదుట ఆయిల్ పామ్ రైతుల ధర్నా. 50% పామాయిల్ పై దిగుమతి సుంకం పెంచి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్. గోవిందనామ స్మరణతో మారుమోగిన కోనసీమ తిరుమల. వాడపల్లి వెంకన్న దర్శనానికి పోటెత్తిన భక్తజనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.